మున్సిపల్ పట్టణ అభివృద్ధిని ఒక ప్రణాళిక ప్రకారం చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగానే 8వ వార్డులో సహితం పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. సుమారు 1 కోటి రూపాయలతో 1000 మీటర్ల వివిధ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలకు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ శ్రీకారం చుట్టారు. 8వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జయప్రకాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై సీసీ రోడ్ల పనులకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను ఆయా కాలనీలోని ప్రజలు సాలువాలతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు. మేడం కమిషనర్ మేడం చూడండి ఇక్కడ 8వ వార్డులో చాలా సమస్యలు ఉండేవి. చాలామంది క్యాంప్ ఆఫీస్కి వస్తే నేను వారి దగ్గరికి వచ్చి మీ యొక్క అవసరాలు తీరుస్తాం, మున్సిపాలిటీలో ఏమేమి అవసరాలు ఉన్నాయో తీరుస్తామని చెప్పడం జరిగింది. 8వ వార్డులో కొబ్బరికాయలు కూడా పెట్టడం జరిగింది. ఈ వెంకటరమణ కూడా 9వ వార్డుకి రావడం జరిగింది. వాళ్ళు కూడా క్యాంప్ ఆఫీస్కు మా మిత్రులందరూ గణేష్, సుధాకర్ అన్న, శ్రీనివాస్ రెడ్డి, అమరు అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. దాన్ని పరిశీలించి తప్పకుండా భవిష్యత్తులో ఇది కూడా ఈ కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మున్సిపాలిటీలు ఏదన్నా కానీ అస్తవ్యస్తంగా ఇష్టానుసారంగా కాకుండా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ఈ సాంకేతిక పరంగా ఈ ఇంజనీర్లతో కానీ డీలతో కానీ అందరితో కూడా ఈ యొక్క రోడ్లు డ్రైనేజ్ ఒక సిస్టంలు వేయడానికి ఈ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ దిశగా టౌన్లో అంటే ప్రగతి పథకంలో టౌన్లో అన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫేజే నడుస్తుంది, సెకండ్ ఫేజ్ ఉంది, థర్డ్ ఫేజ్ ఉంది. తప్పకుండా మున్సిపాలిటీని అన్ని విధాలా తీర్చిదిద్దారు. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ వార్డులో మన గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా 1 కోటి రూపాయల వ్యయంతో 1000 మీటర్ల సీసీ రోడ్డు 3 ప్లేస్లలో 1000 మీటర్ల సీసీ రోడ్ శంకుస్థాపన చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి గత పాలకులు మా కాలనీలో ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదు. మేము శంకరన్న గారికి అభ్యర్థన చేస్తే దాదాపుగా నాకు 1 కోటి రూపాయలు మున్సిపల్ ఫండ్ నుంచి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంతో 3 రోడ్లు వేసుకుంటున్నాము. ఇంకొక 1.5 కోటి అడిగాను. నెక్స్ట్ విడతలో 1.5 కోటి అయితే నా కాలనీలో మ్యాక్సిమం రోడ్స్ అవుతాయి. అలాగే ఈరోజు ఈ వెంకటరమణ కాలనీ పార్క్ దగ్గర రోడ్లు కూడా వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాలనీ వాసులు. దానికి కూడా సానుకూలంగా స్పందించారు ఎమ్మెల్యే గారు. వాళ్ళకి కూడా నెక్స్ట్ విడతలో శాంక్షన్ చేస్తారని చెప్పారు. దీనికి 8వ వార్డు 9వ వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మ్యాక్సిమం సీసీ రోడ్స్ ఉన్నాయి. దాదాపుగా ఈ 20 నెలల కాలంలో నేను ఒక 30 లక్షల రూపాయల ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకున్నాను. కొత్త ట్రాన్స్ఫార్మర్స్ లైన్స్ అయిపోయాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ మాత్రం ఉంది, అది ఈ వీక్లో చేయిస్తారు. డ్రైనేజ్ కొంచెం డ్రైనేజ్ పెండింగ్ ఉంది. మొత్తం కలిపి ఒక 50 మీటర్స్ ఉంటుంది. అది కూడా చెప్పాను, చేసేస్తాం. నెక్స్ట్ సెకండ్ విడతలో ఇచ్చేస్తాం.